హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు ఒక వైజాగ్లో చాలా ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చానండి. నాతో పాటు మీరు చూస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. వైజాగ్లో ఇది వన్ టౌన్లో బురుజుపేట అనే స్ట్రీట్లో ఈ టెంపుల్ ఉంటుందండి. చాలా అంటే చాలా ఫేమస్ అండి. ముఖ్యంగా మార్గశిర మాసంలో ఈ టెంపుల్కి ప్రత్యేకమైన పూజలు ఉంటాయండి. 4 వారాలు కూడా చాలా అంటే చాలా బాగా పూజలు చేస్తారండి. ఇక్కడ ఇలా నేను మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడ చాలా ఇలాంటి స్టాల్స్ కూడా అరేంజ్ చేస్తారండి. ఏమైనా కావాలన్నా కానీ కొనుక్కోవచ్చండి. అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ. చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో కూడా మనకు దొరుకుతుందండి. అన్ని రకాలు ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తారండి. ఇది డిసెంబర్లో మార్గశిర మాసంలో మాత్రమే ఇట్లా పెడతారండి. పూజలు అయితే చాలా ప్రత్యేకమండి ఈ మంత్లో ఇక్కడ. ఇంకా అమ్మవారి విషయానికి వస్తే, అమ్మవారు అయితే చాలా మహిమగల తల్లండి. భక్తులు కోరికలని తీర్చే అమ్మవారని అంటారు. ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని బాగా నమ్ముతారండి. అంటే ఎలాంటి కోరికలైనా కానీ అమ్మవారు నెరవేరుస్తారు అని చాలా నమ్మకంగా ఈ టెంపుల్కి వెళ్తారండి. చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అండి వైజాగ్లో. అమ్మవారి కథలోకి వస్తే, ప్రాచీన కాలంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో అమ్మవారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారంటండి. అమ్మవారిని కొంతమంది దుండుగులు వెంబడిస్తూ ఉండగా అమ్మవారి చెయ్యి పట్టుకుంటే అమ్మవారు ఎడం చెయ్యిని నరికేసుకొని పక్కనే ఉన్న బావిలో దూకేశారంటండి. అక్కడే అమ్మవారు వెలిసారంటండి. అమ్మవారు ప్రతి ఒక్క భక్తులు కులమత భేదాలు లేకుండా, పేద ధనిక అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళ స్వయంగా వచ్చి వాళ్ళ చేతులతోనే పాలాభిషేకము, కుంకుమార్చన చెయ్యాలి, నాకు గుడి కట్టొద్దు, ఇలా బహిరంగ ప్రదేశంలోనే నన్ను ప్రతిష్ఠేపించండి అని చెప్పటంతో అమ్మవారికి అలా బహిరంగ ప్రదేశంలోనే ఇలా ప్రతిష్ఠేపిస్తారండి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారికి లెఫ్ట్ హ్యాండ్ ఉండదు, బయటనే ఉంటుంది. టెంపుల్ అనేది బయట కడతారు కానీ అమ్మవారి చుట్టుపక్కల ఏమీ ఉండదండి. మనమే స్వయంగా వెళ్ళి పాలాభిషేకం చేయొచ్చు, కుంకుమార్చన చేయొచ్చండి. ఇక్కడ ఈ టెంపుల్కి ఇది ఫేమస్ అండి. కానీ చాలా పవర్ఫుల్ గాడ్ అని అంటారండి అందరూను. ఇక్కడ అమ్మవారికి మాలలు కూడా వేస్తారండి. అంటే భవానీ మాల, అయ్యప్ప మాల ఎలా వేస్తారో ఇక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారి మాల కూడా వేస్తారండి. అది గ్రీన్ కలర్లో ఉంటుందండి. వైజాగ్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం తెలుస్తుంది, బట్ బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుందో లేదో తెలియదని నేను చెప్తున్నాను. ఈ మాసంలో అమ్మవారికి సారే కూడా పెడతారండి. అన్ని రకాల స్వీట్స్ అవి తయారు చేసి అమ్మవారికి సారే కింద సమర్పిస్తారండి. అంత ప్రత్యేకత ఉన్న టెంపుల్ని మీరు కూడా వచ్చి ఒకసారి దర్శించుకోండి. కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దీవెనలు తీసుకోండి, మీ కోరికల్ని నెరవేర్చుకోండి. కానీ వన్స్ వైజాగ్ వస్తే మాత్రం డెఫినెట్గా మీరు విజిట్ చేయండి. థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూసి మీకు కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.